ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని గురించి మాట్లాడబోతున్నాం. మన దగ్గర ఉన్నది చాలా తక్కువ అనిపిస్తే, మన జీవితం విలువ లేనట్టు అనిపిస్తే, దేవుడు మనకు ఏమి చేయటం లేదు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ మనకు ఏం చెప్తుందో తెలుసా? చిన్నదైనను దేవుని చేతిలో గొప్ప అద్భుతంగా మారుతుంది. ఈరోజు మన జీవితంలో కూడా అదే విధంగా జరుగుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం చూస్తే అందులో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఆయన వర్తమానం వినుటకు ఒక పెద్ద జనసమూహం అక్కడికి వచ్చింది. కానీ వారికి తినడానికి ఏమీ లేదు. ఆయన శిష్యులు, ఇక్కడ తినడానికి ఏమీ లేదు ప్రభువా అని ఆయనతో చెప్పారు. కానీ ఒక చిన్న పిల్లవాడు అతని దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు వారికి ఇస్తాడు. అవి ఎంత చిన్నవి! వేల మంది జన సమూహానికి అవి ఎలా సరిపోతాయి? కానీ యేసు ఆ చిన్న మొత్తాన్ని తీసుకున్నాడు, దీవించాడు, విభజించాడు. ఫలితం వేల మంది జన సమూహం తిన్నారు. అయినను ఇంకా మిగిలి ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా అదే విధంగా జరుగుతుంది. మన ఆలోచనలు ఈ విధంగా ఉండవచ్చు. నాకు డబ్బు లేదు, నాకు జ్ఞానం తక్కువగా ఉన్నది, నాకు అవకాశాలు లేవు, నా జీవితంలో మార్పు లేదు అని పలు రకాలుగా ఆలోచించవచ్చు. కానీ దేవుడు ఇవేమీ అడగడు. నీ దగ్గర చిన్న నమ్మకం ఉండవచ్చు, నీ దగ్గర చిన్న ప్రతిభ ఉండవచ్చు, నీ దగ్గర చిన్న ప్రార్థన ఉండవచ్చు. దానిని దేవుని చేతిలో పెట్టుము, అది చాలు. ఈరోజు నీవు నిరుత్సాహంగా ఉన్నావా? నీ జీవితం విలువ లేనట్టు అనిపిస్తుందా? గుర్తుపెట్టుకో, దేవుడు ఖాళీ చేతులతో వచ్చిన వారిని కాదు, విశ్వాసంతో వచ్చిన వారిని ఆశీర్వదిస్తాడు. చిన్నదాన్ని తక్కువగా చూడకు. నీ ప్రార్థన చిన్నదైనా సరే, నీ ప్రయత్నం చిన్నదైనా సరే, దేవుని చేతిలో పెట్టిన క్షణమే అది అద్భుతంగా మారుతుంది. ఈ మాటలు నీతో మాట్లాడినట్లయితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించుగాక. ఆమెన్.